వర్తమానం న్యూస్ 2PM కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ను సినిమా సిటీగా అభివృద్ధి చేస్తాం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఎయిర్ కండిషనర్ను 20 డిగ్రీల కంటే తక్కువగా ఉంచకండి, కొత్త నిబంధన. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ను దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుంచి వచ్చే సినీ రంగ ప్రముఖులను ఆకర్షించే ప్రధాన సినిమా సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. ఈ దిశగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో చిత్రీకరణలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయవచ్చని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమ అభివృద్ధిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసమితి సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రస్తుతం సినీ నిర్మాతలు చిత్రీకరణల కోసం పోలీసు, అగ్నిమాపక పురపాలక శాఖల నుండి వేర్వేరు అనుమతులు తీసుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించారు. ఈ సమస్య పరిష్కారానికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒకే ఒక విండో అనగా సింగిల్ విండో అనుమతుల వ్యవస్థను అమలు చేయాలని, అవసరమైన అన్ని అనుమతులను సమన్వయం చేసి వేగంగా ఇచ్చేలా ఒక అధికారిని నియమించాలనే నిర్ణయం తీసుకున్నారు. సినిమా థియేటర్లలో, క్యాంటీన్లలో అమ్ముతున్న ఆహారం మరియు ఇతర వస్తువుల ధరలు సాధారణ ప్రజలకు అందుబాటులో లేవని, వాటిపై నియంత్రణ ఉండాలని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గతంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కేటాయించిన 50 ఎకరాల భూమిపై ప్రస్తుత స్థితిగతులపై నివేదికను తదుపరి సమావేశానికి అందించాలన్నారు. చిత్రపురి కాలనీకి సంబంధించిన ఆర్పీఎస్ కమిటీ సభ్యులు వచ్చే సమావేశానికి హాజరయ్యేలా చూడాలని సినీ కార్మికుల సంక్షేమంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జూన్ 14న నిర్వహించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను గొప్ప స్థాయిలో నిర్వహించాలని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా పేరొందిన నటులను ఆహ్వానించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. భారత ప్రభుత్వం త్వరలో ఒక కొత్త నిబంధనను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. దీని ప్రకారం ఎయిర్ కండిషనర్ ఏసీ ఉష్ణోగ్రతను 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంచకుండా పరిమితం చేయనుంది. ఇది ఇంట్లోనే కాకుండా హోటళ్లలో, కార్లలో ఉన్న ఏసీలకు కూడా వర్తిస్తుంది. ఈ నిర్ణయం ముఖ్యంగా విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు మరియు భారతదేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను నిర్వహించేందుకు తీసుకున్న చర్యగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఏసీల కోసం ఉష్ణోగ్రత ప్రామాణీకరణకు సంబంధించిన ఒక కొత్త నిబంధన త్వరలో అమల్లోకి రానుంది. ఏసీ ఉష్ణోగ్రతలను 20 డిగ్రీల సెల్సియస్ నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచేలా ఈ నిబంధన ఉంటుంది. అంటే 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ కూల్ చేయడం లేదా 28 డిగ్రీల కంటే ఎక్కువగా హీట్ చేయడం ఇకపై సాధ్యం కాదు. ఇది భారతదేశంలో మొట్టమొదటి విధంగా తీసుకువచ్చే ప్రయోగం. భారతదేశంలో వేసవి కాలంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం అవుతుంది. చాలామంది తమ ఏసీలను 16 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలకు సెట్ చేస్తుంటారు. ఇది విద్యుత్ గ్రిడ్పై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. పవర్, హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖతో ఉన్న ఉన్నతాధికార పంకజ్ అగర్వాల్ పేర్కొంటూ అన్నారు. ఏసీలు దేశంలోని గరిష్ట విద్యుత్ లోడ్లో సుమారు 50 గిగావాట్ల వరకు వినియోగిస్తున్నాయి. ఇది సుమారు 5వ వంతు. 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెంచితే దాదాపు 6% విద్యుత్ ఆదా అవుతుంది. అంటే దేశవ్యాప్తంగా అందరూ తమ ఏసీల ఉష్ణోగ్రతను 1 డిగ్రీ పెడితే 3 గిగావాట్ల విద్యుత్ ఆదా అవుతుంది. ప్రస్తుతం దేశంలో సుమారు 10 కోట్ల ఏసీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మరో 1.5 కోట్ల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. చిన్న మార్పులే భారీ విద్యుత్ ఆదా చేస్తాయన్నది ప్రభుత్వ అభిప్రాయం. బెర్కీ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం 2035 నాటికి ఈ విధమైన నియంత్రణ ద్వారా 60 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ను తగ్గించవచ్చు. దీనివల్ల కొత్త విద్యుత్ కేంద్రాలు, గ్రిడ్ వ్యవస్థల నిర్మాణానికి ఖర్చు అయ్యే 7.5 లక్షల కోట్ల ఖర్చును తగ్గించవచ్చని పేర్కొంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో సమావేశమై కీలక చర్చలు జరిపారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేత రాహుల్ గాంధీతో కలిసి మంత్రుల ఎంపిక, పదవుల పంపిణీ వంటి అంశాలపై సమీక్షించారు. పార్టీలో సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా మంత్రుల ఎంపిక చేయాలన్నది అధిష్టానాల లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పిలవడం, భట్టి విక్రమార్కతో టెలిఫోన్ ద్వారా చర్చలు జరపడం విశేషంగా మారాయి. పార్టీలో కీలక మార్పులు జరగబోతున్నాయనే ఆ సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
కొత్త మంత్రుల జాబితా బుధవారం లేదా గురువారం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక పార్టీలోని పునర్వ్యవస్థీకరణ చర్యలు, జిల్లా స్థాయిలో నేతల బాధ్యతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలపై కూడా త్వరలో నిర్ణయాలు తీసుకునున్నారు. గత 11 సంవత్సరాలుగా బీజేపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనేలా ఈ కొత్త కేబినెట్ ఏర్పాటు, పార్టీ రీస్ట్రక్చర్ దిశగా కాంగ్రెస్ పార్టీ వేగంగా కదులుతోంది. మొత్తానికి ఈ వారం తెలంగాణ రాజకీయాల్లో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.